అందరికీ నమస్తే వెల్కమ్ టు స్టడీ గైడ్ నేను మీ యాంకర్ ప్రియ రమేష్ ఇక సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ మిస్టర్ టీవీ రెడ్డి గారు మనతో పాటు వాళ్ళ స్టూడియోలో ఉన్నారు. ఇప్పుడు మనం వీరిని అడిగి సెకండ్ కౌన్సిల్ అప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అడిగి తెలుసుకుందాం. ఫస్ట్లీ నమస్తే అండి. నమస్కారం అండి అందరికీ. అండ్ ఇప్పుడు ఫస్ట్ టాపిక్లోకి వచ్చేస్తే ఏంటంటే చాలా మందికి ఇంజనీరింగ్ చేయాలనేది ఒక ఆశ. ఎందుకంటే నవేడేస్ ఇంజనీరింగ్ అనేది చాలా ట్రెండ్ అయిపోతుంది. ఏంటంటే ఇంజనీరింగ్ చేస్తే లైఫ్ సెట్ అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కాకపోతే ఏ కాలేజ్లో చేస్తే మంచిది, అసలు దేన్ని చూస్ చేసుకుంటే మంచిది అనేది చాలామంది విద్యార్థులకు తెలిసి ఉండదు. సో ఇంజనీరింగ్ చేయాలంటే ఫస్ట్ ఎలాంటి కాలేజ్ ఎంపిక చేసుకోవాలంటారు? ఈ ప్రోగ్రామ్ చూస్తున్న స్టూడెంట్స్ అందరికి కూడా నమస్కారం అండి, అండ్ దేర్ పేరెంట్స్ ఆల్సో. మేడం అన్నట్లు యాక్చువల్గా ఇప్పుడున్న హై ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఉన్న కోర్సుల్లో ఇండియాలో ఉన్న దాంట్లో ఇంజనీరింగ్ ఈజ్ ద బెస్ట్ వన్ అండి. అయితే చాలామంది పేపర్లలో కానీ మీడియాలో కానీ ప్రాక్టికల్ కూడా ఏంటంటే చాలామంది ఇంజనీరింగ్ చేసి కూడా ఉద్యోగం లేకుండా ఉంది అని చాలామంది మనం చూస్తూ ఉంటాం. దాని మెయిన్ రీజన్ ఏంటంటే ఆ పిల్లలు సరిగ్గా చదువుకోకపోవటం అండి. అంటే బేసికల్గా ఏంటంటే బ్యాక్లాగ్స్ ఉండి, అంటే అకాడమిక్గా స్ట్రాంగ్ లేకుండా, క్లాసులు అటెండ్ కాకుండా, ఏదో ఎగ్జామ్స్ అప్పుడప్పుడు పాస్ అవ్వటము, లేదంటే ఎలాంటి స్కిల్స్ లేకుండా ఉన్న వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వరండి. ఏ కోర్స్ అండి, ఈవెన్ ఇఫ్ యూ డూ BA, BCom, BSc ఆల్సో ద సేమ్ స్టోరీ. సో అందుగురించే చాలామంది నిరుద్యోగులుగా ఉండిపోతున్నారు. అయితే బీటెక్ చేసిన వాళ్ళందరిలో ఎట్లా ఉంటుందంటే, ఇఫ్ యూ హ్యావ్ స్టఫ్ అంటే ఐ మీన్ టు సే అకాడమిక్ కానీ స్కిల్స్ కానీ మీ దగ్గర ఉంటే తప్పకుండా ఉద్యోగం ఉంటుంది. గవర్నమెంట్ ఉద్యోగమే కదండి, ప్రైవేట్ ఉద్యోగం 100% తప్పకుండా వస్తుంది. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే కొన్ని లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి ఇప్పుడు కూడా, కానీ దానికి తగ్గ పిల్లలు లేరు. అండ్ కంపెనీస్ ఏంటంటే ప్రైవేట్ సెక్టర్లో మీరు ఆలోచించాల్సిందంటే వాళ్ళ హార్డ్ అండ్ మనీ, వాళ్ళ సొంత పైసలు, గవర్నమెంట్ అమౌంట్ కాదు అది. సో ఒకరికి ఒక నెలకి ఒక 50,000 ఇవ్వాలంటే ఆ క్యాండిడేట్ 50,000 వర్త్ కంపెనీకి ఇస్తారు అనిపించినప్పుడే దే విల్ గివ్ ఎ జాబ్, లేకపోతే ఆ జాబ్ ఖాళీగా పెట్టేస్తారు. దట్స్ వాట్ దే డూ ఇట్. ఇన్ని జాబ్స్ నింపాలని ఏం లేదు. ఒక్కొక్కసారి మన దగ్గర ఇంటర్వ్యూస్కి వచ్చినప్పుడు 500 మందిలో 2-3 కూడా సెలెక్ట్ చేసే రోజులు ఉన్నాయండి కంపెనీస్, బికాస్ దేర్ చాయిస్ అంత ఎక్కువ ఉంది ఇప్పుడు ఈ రోజుల్లో. సో అందుగురించే ఏ స్టూడెంట్కి అయితే సబ్జెక్ట్ ఉండి స్కిల్స్ ఉంటాయో తప్పకుండా జాబ్ ఉంటుంది. అండ్ ఇంజనీరింగ్ కన్నా మించి నాకు తెలిసి ఎలాంటి ఏ ఎడ్యుకేషన్లో కూడా ఇన్ని జాబ్స్ ఉన్నాయండి. అందున ప్రైవేట్ సెక్టర్లో, ఐ మీన్ టు సే ప్రైవేట్ సెక్టర్లో చాలా ఉంటాయి. కాబట్టి స్టూడెంట్స్ ఇంజనీరింగ్ చేద్దాము, మంచి జాబ్ తెచ్చుకుందాం అన్న పిల్లలందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 4 years కష్టపడండి, బాగా ప్రిపేర్ కండి, మీ కాలేజ్ దగ్గర ఉన్న ఫెసిలిటీస్ అన్ని వాడుకోండి, అవసరం ఉంటే ఫైట్ చేసి తెచ్చుకోండి. హాలిడే కోసము లేకపోతే క్లాసులు వద్దనే దానికన్నా ఇంకా మాకు ఎక్స్ట్రా ఫెసిలిటీస్ కావాలా, ఎక్స్ట్రా లైబ్రరీ బుక్స్ కావాలా, ఎక్స్ట్రా ఎక్స్టెన్షన్ లెక్చర్స్ కావాలని మీ టీచర్స్తోని, మీ HODస్తోని, మీ ప్రిన్సిపల్స్తోని మీరు ఫైట్ చేయండి. అంతేగాని క్లాసులు వద్దని, తొందరగా కాలేజీ నుంచి పంపించాలని, అటెండెన్స్ లేకపోయినా ప్రమోట్ చేయాలని, ఇట్లాంటి వాటి గురించి కాకుండా సీరియస్గా మీరు అకాడమిక్గా స్ట్రాంగ్గా కావాలనుకున్న వాళ్ళందరూ కూడా మీరు తీసుకోండి. ఇదివరకు చెప్పినట్టు ఒకసారి IITలో ఇంతమంది కోట్ల ఉద్యోగాలు ఎందుకు వస్తున్నాయనంటే, మీరు అబ్జర్వ్ చేస్తే IITలో ఏ రోజు కూడా మీరు వెళ్ళండి, రాత్రి అంతా అంటే 7 గంటల నుంచి పొద్దున 7 గంటల 8 గంటల వరకు లైబ్రరీ నిండా పిల్లలు కూర్చొని ఉంటారండి. మన దగ్గర ఇంజనీరింగ్ కాలేజ్ ఎంతమంది పిల్లలు రాత్రి 7 గంటల వరకు అట్లా అసలు లైబ్రరీలో తెల్లారంతా వదిలిపెట్టండి. సో చదివే వాళ్ళు చాలా తక్కువ ఇక్కడ, అక్కడ చదివే వాళ్ళు ఎక్కువ, చేద్దామన్న తపన ఉంటుంది, ఆ ప్యాషన్ వాళ్ళకు ఉంది, మన దగ్గర లేదు. ఎవరికైతే ఉంటుందో మీరు IITలో కాదు NITలో ఎలాంటి కాలేజీలో మీరు చదువుకున్నా కూడా తప్పకుండా యూ విల్ హ్యావ్ దట్. ఒక మంచి కాలేజ్ గురించి ఇందాక మీరు అన్నారు, వెరీ సింపుల్ అండి. NBA ఉండి NAAC అక్రెడిషన్, దాంట్లో A కానీ A+ కానీ అంత ఉన్న వాళ్ళందరూ, ప్లస్ లాస్ట్ 3-4 yearsగా ఆ కాలేజ్లో జరిగిన ప్లేస్మెంట్కి సంబంధించిన ట్రైనింగు, ప్లస్ ఆ కాలేజీలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్, దీస్ ఆర్ ద థింగ్స్ దట్ విల్ హెల్ప్ యూ అండి. అంతే. ఏ స్టూడెంట్కైనా ఇప్పుడు చాలా కాంపిటేటివ్ ఉందండి. మీరు తెలంగాణలో ఐ థింక్ యూ గాట్ క్లోజ్ టు 160, 140, 50 కాలేజెస్ వరకు ఉన్నాయి. దాంట్లో 70-80 కాలేజెస్ ఆర్ రన్నింగ్ వెరీ కాంపిటేటివ్లీ. అంటే మీరు గురించి కాకపోయినా కాలేజీలు కూడా నిలబడాలంటే వాళ్ళు కూడా అందరు కష్టపడుతున్నారు. సో మంచి కాలేజీలు మీరు వెతుక్కోండి మీ ర్యాంక్ ప్రకారం. తప్పకుండా ఇఫ్ యూ డూ దట్ ఎక్సర్సైజ్ ఐ థింక్ యూ కెన్ ఆల్వేస్ డూ దట్. దాంతోపాటు మంచి కాలేజ్ ఈ విధంగా చూస్ చేసుకోండి. NBA ఉండి, NAAC ఉండి, NIRF ర్యాంక్ ఒకళ్ళు ఉంటే, NIRF ఇన్నోవేషన్ ఉన్నా, దాని తర్వాత వేరే ర్యాంకింగ్స్ కూడా చూడండి. అక్కడున్న ఫెసిలిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, లాస్ట్ 3-4 years ప్లేస్మెంట్ రికార్డ్ ఆర్ ద క్రైటీరియాస్ టు సెలెక్ట్ ఎ గుడ్ కాలేజ్.
అండ్ ఇప్పుడు చూసుకుంటే సెకండ్ కౌన్సిలింగ్స్లో స్టూడెంట్స్ అనేవి వెళ్తూ ఉంటారు. సో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సెకండ్ కౌన్సిలింగ్ అప్పుడు? వెరీ నైస్ అండి. ఈసారి ఫస్ట్ కౌన్సిలింగ్లో ఓన్లీ 3000 సీట్స్ వేర్ ఎంటీ అండి, మీకు అందరు కూడా ఆక్యుపై చేశారు. కానీ మొన్నటి వరకు ఫస్ట్ కౌన్సిలింగ్ వాళ్ళందరూ రిపోర్టింగ్ డేట్ అయిపోయింది. బట్ ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ ఓన్లీ 70 to 80% ఆఫ్ ద స్టూడెంట్స్ అప్రాక్సిమేట్లీ నేను విన్నది ఆర్ రిపోర్టెడ్ టు ద కాలేజెస్. మిగతా వాళ్ళందరూ సెకండ్ కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇప్పుడు అయిపోయింది కాబట్టి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ ఎప్పుడైనా అండి ఫస్ట్ కౌన్సిలింగ్లో అందరూ కూడా ఆప్షన్స్ పెట్టుకోవాలా, ఎన్ని వీలైతే అన్ని పెట్టండి. మీరు అది వచ్చిన కాలేజ్లో జాయిన్ కావాలని రూల్ ఏం లేదు. మీరు యూ కెన్ ఆల్వేస్ గో ఫర్ సెకండ్ కౌన్సిలింగ్కి వెళ్ళొచ్చు. సెకండ్ కౌన్సిలింగ్ నచ్చకపోతే థర్డ్ కౌన్సిలింగ్ కూడా వెళ్ళొచ్చు. థర్డ్ కౌన్సిలింగ్ కూడా ఉంది కదా, అనౌన్స్ చేశారు. సో ఇప్పుడు మీరు సెకండ్ కౌన్సిలింగ్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఫస్ట్ కౌన్సిలింగ్లో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక కాలేజ్ వచ్చింది, అంతకన్నా మంచి కాలేజ్ కావాలన్నా లేదంటే అంతకన్నా మంచి కోర్స్ కావాలన్నా ఈ రెండిట్లో డిసైడ్ చేసుకోవాలి. తీసుకొని మీరు ఏం చేయండి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 50,000 మీ ర్యాంక్ ఉంది, మీరు ఒక కాలేజ్కి వెళ్దాం అనుకున్నప్పుడు ఆ కాలేజీల్లో 50,000 కన్నా 55,000 ర్యాంక్ ఉన్న వాళ్ళందరూ 60,000 ర్యాంక్ ఉన్న వాళ్ళ వరకు మీరు అప్లై చేసుకొని ఒక 30-40 కాలేజీలు తీసుకోండి. 30 కోర్సులు మీరు కావాల్సిన కోర్స్ని అన్నిట్లో అప్లై చేయండి. తప్పకుండా యూ విల్ హ్యావ్ ఎ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ ఇట్. పేపర్లో న్యూస్ ప్రకారం ఏంటంటే ఇంకొన్ని సీట్స్ యాడ్ కాబోతున్నాయి అనేది ఒక న్యూస్. అదే కనుక అయిందనుకోండి చాలా కాలేజీలో వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజీలో కూడా ఇంకొక 120-150 సీట్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది గవర్నమెంట్కి ఇంకా, ఇఫ్ దే గివ్ ఇట్. అంతే, ఇవన్నీ కూడా వెబ్సైట్లో క్లియర్గా ఉంటాయండి. ఎవరు మోసపోరు అనే ఛాన్సే లేదు. అన్ని వెబ్సైట్లో అక్కడ క్లియర్గా ఎన్ని సీట్లు ఉన్నాయని తెలిసిపోతుంది. లాస్ట్ టైం అన్ని సీట్లు నిండినా కూడా ఈసారి పోవచ్చా అంటే పోవచ్చు. ఎందుకంటే లాస్ట్ టైం కూడా అందరూ నిండా కూడా అందరూ రిపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఆ క్యాండిడేట్స్ ఇంకొక ముందు అంతకన్నా బెటర్ కాలేజ్కి వెళ్ళినప్పుడు ఈ కాలేజీలో సీట్లు ఖాళీగా ఉంటాయి. కాబట్టి మీరు నిరభ్యంతరంగా ఎన్ని వీలైతే అన్ని ఆప్షన్స్ పెట్టండి, హోంవర్క్ చేయండి. అందరూ కూడా సిబిఐటి లేకపోతే టాప్ 2-3 కాలేజెసే పెడితే సీట్ రావాలని గ్యారంటీ ఏం లేదు. మీరు మీ ర్యాంక్ ప్రకారము ఇప్పుడు వచ్చిన వరకు చూసుకొని దానికన్నా బెటర్ కాలేజ్ అప్లై చేయండి. దానికన్నా తక్కువ కాలేజ్కి మీరు అప్లై చేస్తే ఆటోమేటిక్గా మీకు ఆ తక్కువ కాలేజ్ సీట్ వస్తుంది. మీరు తర్వాత బాధపడాల్సి వస్తుంది, ఈ సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. మీకు ఫస్ట్ వచ్చిన సీటు ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి మంచి కాలేజు మంచి కోర్సుని మాత్రమే మీరు అప్లై చేసుకోవాలి. అండ్ ఇంకా చాలామంది విద్యార్థులు ఎంసెట్ క్వాలిఫై కాని వాళ్ళు కూడా ఉంటారు, అండ్ కొంతమంది రాయని వాళ్ళు కూడా ఉంటారు. సడన్గా వాళ్ళకి ఇంజనీరింగ్ చేయాలని ఆశ కూడా ఉంటుంది. ఈ క్వాలిఫై కాకపోతేనేమి రాయకపోతేనేమి వీళ్ళు ఎలాంటి ఇంజనీరింగ్ కాలేజ్లో చేయొచ్చా? ఇంజనీరింగ్ చేయాలంటే ఎప్సెట్ అనేది కంపల్సరీ కాదండి. దాంట్లో ఇంజనీరింగ్ అడ్మిషన్స్లో 2 ఉంటాయి. ఒకటి కేటగిరీ ఏ, కేటగిరీ బి. కేటగిరీ ఏలో 70% సీట్స్ గవర్నమెంట్ అంటే ఎప్సెట్ కన్వీనర్ వాళ్ళు మాత్రం ఫిల్ చేస్తారు. దానికి ఎప్సెట్ ఎగ్జామినేషన్ ఇస్ మ్యాండేటరీ, పాస్ అవడం మ్యాండేటరీ, ర్యాంక్ రావడం మ్యాండేటరీ. ఆ ర్యాంక్ ఆధారంగానే మీకు సీట్లు అలాట్ చేయడం జరుగుతుంది. వేరస్ మేనేజ్మెంట్ సీట్కి వచ్చే వరకు ఎప్సెట్ అనేది కంపల్సరీ కాదండి. యూ కెన్ జేఈ ర్యాంక్ ఈజ్ క్రైటీరియా దేర్. నంబర్ 1 క్రైటీరియా జేఈ ర్యాంక్. దాని తర్వాత ఎప్సెట్, అది కూడా లేకపోతే ఈ 2 లేకపోతే ఇంటర్మీడియట్ మార్క్స్ వారిలో కూడా యూ కెన్ టేక్ సీట్ ఇన్ ఇంజనీరింగ్ కోర్సెస్. సో ఎప్సెట్ రాయలేదు, మిస్ అయ్యాము, లేకపోతే ఇప్పుడు ఆలోచన వచ్చింది అని అనుకున్న పిల్లలందరూ కూడా మీరు బి కేటగిరీ సీట్స్ అంటే మేనేజ్మెంట్ సీట్స్ కింద యూ కెన్ అప్రోచ్ ద కాలేజ్ నియర్ బై. మీరు నచ్చిన కాలేజ్కి వెళ్ళి అప్రోచ్ కావచ్చు. దాంట్లో ఇప్పుడు త్వరలో అనౌన్స్మెంట్స్ కూడా అవుతుంది, పేపర్ నోటిఫికేషన్స్ కూడా ఇస్తారు. యూ కెన్ అప్లై అండ్ దెన్ గెట్ అ సీట్ దేర్ ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ నాట్ క్వాలిఫైడ్ ఆర్ నాట్ రిటర్న్ ఎప్సెట్ ఆల్సో. జేఈ వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్, తర్వాత ఎప్సెట్. ఆ 2 లేని వాళ్ళకి ఇంటర్మీడియట్ బాక్స్ మీద యూ విల్ గెట్ అ సీట్ ఇన్ ఇంజనీరింగ్ అండి. జాయిన్ అయిన తర్వాత అందరూ సేమ్ అండి, కానీ బి కేటగిరీ వాళ్ళకి ఫీ రియంబర్స్మెంట్ ఉండదు, స్పాట్ అడ్మిషన్ వాళ్ళకి ఫీ రియంబర్స్మెంట్ ఉండదు. అదొక్కటే వేరియేషన్. జాయిన్ అయిన తర్వాత ఏ కేటగిరీ అయినా బి కేటగిరీ అయినా అంటే మేనేజ్మెంట్ అయినా కన్వీనర్ అయినా ప్రతి కాలేజ్ కూడా ప్రతి స్టూడెంట్ ఒకటే రకంగా ట్రీట్ చేస్తారు. అడ్మిషన్స్ వరకే, అడ్మిషన్ తీసిన అందరూ ఒకటే. కంపారేటివ్లీ ఆల్ ఇంజనీరింగ్ కాలేజెస్తో కంపేర్ చేసుకుంటే ఈ సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్లో స్పెషాలిటీ ఏంటి? వెరీ సింపుల్ అండి. ఒక ఇంజనీరింగ్ కాలేజ్ రన్ చేయాలంటే 10 ఎకరాల స్థలము లేకపోతే బిల్డింగ్ ఉంటే సరిపోదండి. యూ నీడ్ టు హ్యావ్ ఎ స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్ ఫర్ ద మేనేజ్మెంట్. సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇట్ ఈస్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ మేనేజ్మెంట్ ఈజ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫర్ మోర్ దెన్ 45 years. అంటే ఎప్పుడో వరంగల్ నుంచి స్టార్ట్ చేసాము. ఎన్టీ రామారావు చీఫ్ మినిస్టర్ ఉన్నప్పటి నుంచే మేము ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్లో ఉన్నాము. బీ ఫార్మసీ కానివ్వండి, మన బిఎడ్ కానివ్వండి, లాట్ ఆఫ్ స్కూల్స్ ఆర్ దేర్. అంటే మేనేజ్మెంట్ ఆర్ ఆల్వేస్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ఇట్ ఈస్ నాట్ వన్ ఆఫ్ ద నావిగేషన్ ఫర్ మేనేజ్మెంట్ అండి. మేనేజ్మెంట్కి సెయింట్ పీటర్స్లో ఉన్న మేనేజ్మెంట్కి ఏంటంటే మేనేజ్మెంట్స్ ఆర్ అ పార్ట్ ఆఫ్ ద ఎవ్రీ ఇన్స్టిట్యూషన్. Principal will look after the academic things
అండ్ ద మేనేజ్మెంట్ మెంబర్ ఆఫ్ సెయింట్ పీటర్స్ విల్ లుక్ ఆఫ్టర్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్, రిక్రూట్మెంట్స్, మిగతా అన్ని కూడా డెవలప్మెంట్ యాక్టివిటీస్ చూస్తూ ఉంటారు. కాబట్టి ఇట్స్ వెరీ వెరీ ప్రొఫెషనల్ రన్ ఆర్గనైజేషన్. సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ అందు గురించే 2007 నుంచి మేము స్టార్ట్ చేసిన వరకు ఇప్పటి వరకు కూడా ఆల్వేస్ ద స్టూడెంట్స్ ఆర్ ఆల్మోస్ట్ ఫుల్. ప్లేస్మెంట్స్ ఆర్ ఆల్సో వెరీ గుడ్. లాస్ట్ 3 years మోర్ దెన్ 90%, 95% ప్లేస్మెంట్ రావడం జరుగుతుంది. హైయర్ ఎడ్యుకేషన్ కూడా మంచి మంచి ఇన్స్టిట్యూషన్కి వెళ్తున్నారు, మంచి ప్యాకేజెస్ వస్తున్నాయి. దీని రీజన్ ఏంటంటే అక్కడున్న ఫ్యాకల్టీ, అక్కడున్న ప్రిన్సిపల్ వాళ్ళందరూ చేయటం అని. దట్స్ వై సెయింట్ పీటర్స్ ఇస్ అ వెరీ ప్రొఫెషనల్లీ రన్ ఆర్గనైజేషన్. ఏ కోర్స్ తీసుకుంటే హైక్ ప్యాకేజ్ ఉంటుంది? ప్యాకేజెస్ డజంట్ డిపెండ్ ఆన్ ఎ కోర్స్ అండి నా ఉద్దేశ ప్రకారం. ప్యాకేజ్ డిపెండ్ అపాన్ ద కెపాసిటీ ఆఫ్ ద స్టూడెంట్. ఒక స్టూడెంట్ దగ్గర మంచి అకాడమిక్ ఉండేసి రేపొద్దున వాళ్ళ ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఎక్కువ మార్కులు వచ్చేసి, ప్రతి క్యాంపస్ వాళ్ళు కూడా ఎంట్రన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఒక ఎగ్జామ్ ఫస్ట్ దాంట్లో కట్ ఆఫ్ మార్క్స్ ఉన్న వాళ్ళందరినీ ఇంటర్వ్యూ పిలుస్తారు. వాళ్ళు వచ్చిన తర్వాత స్టూడెంట్ దగ్గర ఉన్న దాంట్లో వాళ్ళు 1-to-1 క్వశ్చన్స్ ఆన్సర్ అనేప్పుడు మళ్ళీ అగైన్ అక్కడ టెక్నికల్ క్వశ్చన్ రౌండ్స్ కూడా ఉంటుంది. ఇవి వచ్చినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు 5 క్వశ్చన్లు వేసినప్పుడు 5 ఆన్సర్లు ఇవ్వటము, డిఫరెంట్గా ఆన్సర్లు ఇవ్వటము, అంటే ఒక రకమైన నోవల్టీగా ఆన్సర్ ఇచ్చినప్పుడు వాళ్ళకి ఏమైందంటే ఈ క్యాండిడేట్ మా కంపెనీకి ఈ కెన్ గెట్ ఎ బెటర్ నేమ్ అండ్ ఎ బెటర్ అవుట్పుట్ తీసుకొస్తారు అనిపించినప్పుడు 6 లక్షలు ఇచ్చేకాడ 12 లక్షలు ఇస్తారు, 12 లక్షలు ఇచ్చేకాడ 20 లక్షలు ఇస్తారు. సో ప్యాకేజ్ డజంట్ డిపెండ్ ఆన్ దట్. బట్ ఓవరాల్గా ఏంటంటే ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం ఫ్యూచర్లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో ఏఎంఎల్ ఈజ్ గోయింగ్ టు బి ఎన్ ఇన్ థింగ్ అండి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ దర్ ప్లాట్ఫామ్ ఈజ్ బేస్డ్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఈ యాంగిల్లో ఏంటంటే ఫ్యూచర్ ఐ థింక్ ఇట్ లుక్స్ బెటర్. ఏఎంఎల్ అనేది కొద్దిగా ముందుకెళ్తుంది అనేది పిల్లలది ప్లస్ ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం. బట్ ఏఎంఎల్ చదివితేనే మంచి ఉద్యోగాలు వస్తాయి అనుకోవడం మాత్రం అపోహ అగైన్. ఓకే, ఏ బ్రాంచ్ చదువు మీరు ఈవెన్ ఈసీఈ చేసుకొని ట్రిపుల్ ఈ చదివినా కూడా యూ కెన్ బికమ్ ఎ నైస్ కంప్యూటర్ ఇంజనీర్ ఆల్సో, ప్రొవైడెడ్ యూ లెర్న్ సమ్ కోర్సెస్ అండ్ గెట్ సమ్ బేసిక్ నాలెడ్జ్ ఇన్ దట్. అయితే మనకు కాలర్ ఒకరు రెడీగా ఉన్నారు, శ్రీలక్ష్మి ఫ్రమ్ విజయవాడ. సరే మనం కూడా అడిగి తెలుసుకుందాం. ఎస్, శ్రీలక్ష్మి గారు. హలో, హాయ్ మేడం. శ్రీలక్ష్మి గారు, మనకు సార్ ఇక్కడే ఉన్నారు, మీ క్వశ్చన్స్ ఏమో అడిగి తెలుసుకోండి. హాయ్ సార్. హలో, గుడ్ ఈవినింగ్ సార్. మా బ్రదర్ ఎంసెట్ రాశాడు తెలంగాణ. ఎస్, చెప్పండి చెప్పండి శ్రీలక్ష్మి గారు చెప్పండి. మా బ్రదర్ తెలంగాణ ఎంసెట్ రాశారు. అతనికి అక్కడ ఫీజ్ రియంబర్స్మెంట్ దొరుకుతుందా? అంటే ఆంధ్రప్రదేశ్ పీపుల్ కి అక్కడ ఇట్ ఆల్ డిపెండ్స్ అండి. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సపరేట్ అయిపోయింది కాబట్టి 10 years కూడా అయిపోయింది కాబట్టి అక్కడున్న గవర్నమెంట్ వాళ్ళు మాత్రమే ఐ థింక్ వాళ్ళకి స్పాన్సర్ చేయాల్సి వస్తుంది. లేదు బేసికలీ ఇక్కడే ఉండి ఇక్కడే చదువుకొని బేసిక్ అంత ఫండమెంటల్స్ ఇక్కడే ఉందంటే మాత్రం దెర్ ఇస్ అ ఆపర్చునిటీ ఫర్ దెమ్ టు గెట్ ఎస్. ఇది మీరు తెలంగాణ వెబ్సైట్కి వెళ్ళండి, ఏది ఎప్సెట్ వెబ్సైట్కి tgepset.ac.in.NIC.inకి వెళ్తే యూ విల్ హ్యావ్ ద డీటెయిల్స్ అండి. రియంబర్స్మెంట్ ఎవరెవరికి కూడా ఎలిజిబుల్ ఉంటుందో దాంట్లో క్లియర్గా ఉంటుందండి. బట్ బేసికల్గా ఇదివరకు ఏంటంటే తెలంగాణ ఆంధ్ర నుంచి ఇక్కడ తెలంగాణ చదువుకున్న వాళ్ళకి అక్కడున్న గవర్నమెంట్స్ మాత్రం రియంబర్స్మెంట్ వాళ్ళు ఇస్తూ ఉండేవాళ్ళు. సో ఐ థింక్ దట్ ఆప్షన్స్ విల్ స్టిల్ బీ ఓపెన్. ఇప్పుడు న్యూ గవర్నమెంట్ అక్కడ వచ్చింది కాబట్టి వాళ్ళు కూడా ఐ థింక్ దే విల్ గివ్ ఎ క్లారిటీ ఆన్ దట్. మీరు వెబ్సైట్ చూసుకోండి, క్లారిటీ తీసుకోండి. బట్ బేసికల్గా తెలంగాణ స్టూడెంట్స్ మాత్రం రియంబర్స్మెంట్ ఇచ్చే ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి.